హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం వచ్చరికి ఏంటి అని అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆర్ సర్వీస్ లెటర్స్ ఆర్ ఇంకా ఏదైనా డాక్యుమెంట్స్ మనం ఎడిట్ చేసి ఓకేనా బీజీవీ ఆర్ ఎల్స్ కంపెనీకి ఆర్ ఎల్స్ రెస్పెక్ట్ ఆర్గనైజేషన్కి ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే ఏమవుతుంది ఓకే. సో అనే కాన్సెప్ట్ పైన ఈరోజు మనం డిస్కస్ అయిపోతున్నాం. సో బిఫోర్ దాట్ ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కామెంట్ షేర్ కూడా చేయండి ఇఫ్ ఇన్ కేస్ ఈ కాన్సెప్ట్ ఈ కాంటెంట్ మీకు నచ్చితే ఓకేనా. సో చెప్పలేము ఎవరికి ఏం హెల్ప్ఫుల్ అవుతుందో ఈ కాంటెంట్తో. ఓకే రైట్. సో ఫస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటి, యూజువల్ ఏంటి అని అంటే మనకు కంపెనీ నుంచి మనము ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అని చెప్తూ ఉంటాం కదా. ఎగ్జిట్ అయిన తర్వాత మనకు కొన్ని డాక్యుమెంట్స్ మనం ఆ ప్రీవియస్ కంపెనీ నుంచి మ్యాండేటరీగా తీసుకోవాలి ఓకేనా. సో ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, దట్ ఈస్ అదర్ కాన్సెప్ట్. సో అందులోకి వెళ్ళి ఏంటి అని అంటే మనకు యూజువల్లీ రిలీవింగ్ లెటర్ ఆర్ సర్వీస్ లెటర్ ఓకేనా. సో దాంతోపాటు ఇంకొకటి వచ్చరికి ఏంటి అని అంటే మనకు F&F అని చెప్తూ ఉంటాం. సో F&F ఈజ్ డిఫరెంట్, సర్వీస్ లెటర్ ఈజ్ డిఫరెంట్ ఓకేనా. F&F వచ్చరికి ఏంటి అంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్. అంటే కంపెనీ నుంచి మీరు రిలీవింగ్ అయిన తర్వాత అంటే ఎగ్జిట్ అయిన తర్వాత సో మీ నుంచి కంపెనీకి ఆర్ కంపెనీ నుంచి మీకు ఎలాంటి ఏది పెండింగ్స్ అన్నవి లేవు. అది బిజినెస్ తరపు నుంచి కానీ, వర్క్ తరపు నుంచి కానీ ఆర్ ఫినాన్షియల్ తరపు నుంచి కానీ ఓకేనా. సో ఏం లేనట్టు, దట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు ఒక సింపుల్ కామన్ లాంగ్వేజ్ లేమన్ లాంగ్వేజ్ మాట్లాడితే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. అంటే మనం లోన్ క్లోజ్ అయిన తర్వాత నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటాం కదా. సో అదనమాట. అంటే ఇంకా బకాయిలు లాంటిది ఏం లేవు, అంటే మొత్తం క్లియర్ అయిపోయినట్టు ఓకేనా. అది సో F&F అండ్ సర్వీస్ లెటర్స్ బోత్ ఆర్ డిఫరెంట్ ఓకే. అది ఈ సర్వీస్ లెటర్ ఏమేమి ఉంటుంది, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఓకేనా. ఇవి 2 మ్యాండేటరీగా ఉంటాయి. దాని తర్వాత మనకు డిజిగ్నేషన్స్ ఉంటుంది. అంటే మీ కంపెనీ జాయిన్ అయినప్పుడు ఏం డిజిగ్నేషన్ అండ్ ఎగ్జిట్ అయినప్పుడు ఏం డిజిగ్నేషన్, డేట్ ఆఫ్ రెసిగ్నేషన్ అండ్ ఇదంతా ఉంటుంది ఓకేనా. ఇంకా ఒక కంపెనీ బట్టి ఒకటి వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు ఓకేనా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వీ కాల్డ్ ఎ సర్వీస్ లెటర్ ఆర్ ఎక్స్పీరియన్స్ లెటర్. ఇందులో మనం ఏ పారామీటర్ అయినా చేంజ్ చేస్తే ఓకేనా. సో చేంజ్ చేసి ఆ మ్యానిపులేట్ చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది మీరు కంపెనీకి అంటే మీరు వెళ్ళబోయే కంపెనీకి మీరు సబ్మిట్ చేస్తే మీరు ఆన్ ది స్పాట్గా ఫైర్ అయినట్టు. ఫైర్ ఆర్ ఇంకా మీ పని ఇంకేమైనా లీగల్ యాక్షన్స్ కూడా చేసుకోవచ్చు, వాళ్ళు చేయవచ్చు ఓకేనా. సో దిస్ ఎ కాన్సెప్ట్. సో ఇటు సర్వీస్ లెటర్ అని కాదు, ఇలా మీరు ఏ డాక్యుమెంట్ మీరు ఏది మ్యానిపులేట్ చేసినా అంటే ఎడిట్ చేసినా కానీ సో మీరు బీజీలో దొరికిపోతారు. సో ఎలా దొరికిపోతారు ఏంటి అన్నది ఒక 2 minutes ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఈ బీజీవీ వచ్చరికి ఏంటి అని అంటే ఒక కంపెనీ అంటే ఎంఎన్సీస్, స్టార్టప్స్ అండ్ మిడ్ లెవెల్ కంపెనీస్ గురించి కాన్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ బీజీవీ వాళ్ళ బిహేవియర్ అండ్ వాళ్ళ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. అంటే వాళ్ళు ఓన్లీ క్యాండిడేట్ పైన నమ్ముకొని, క్యాండిడేట్ స్కిల్స్ పైన నమ్ముకొని మాత్రం వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. బట్ వేరే ఎంఎన్సీ ఇది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో అందుకే నేను ఎంఎన్సీ కాన్సెప్ట్తో నుంచి వస్తున్నాను రైట్. సో ఈ ఎంఎన్సీస్లో ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ ఎలా జరుగుతుంది అని అంటే వాళ్ళు చేయొచ్చు స్వయాన, లేదు అని థర్డ్ పార్టీ ఉంటుంది కదా వాళ్ళనే చేయొచ్చు ఓకేనా. సో థర్డ్ పార్టీ చేస్తే ఈ కంపెనీ రెస్పెక్టివ్ ఎంఎన్సీ తరపు నుంచి వీళ్ళు వచ్చారు కింద బీజీవీ చేస్తారు. సో ఎలా చేస్తారు, యూజువల్లీ ఎలా చేస్తారు అని అంటే మనకు సర్వీస్ లెటర్లో మనకు హెచ్ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, లేదు అని అంటే మీరు ముందే హెచ్ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో పోర్టల్ అప్డేట్ చేస్తారు కదా, అక్కడ నుంచి వాళ్ళు తీసేసుకుంటారు. తీసుకొని అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఫిజికల్గా వెళ్తారు, లేదు అని అంటే కాల్ చేసి లేదంటే ఈమెయిల్ ఏదైతే ఆన్లైన్ ఉంటుందో అలానే చేస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక మెయిల్ ఫార్వర్డ్ చేస్తారు. ఈ మెయిల్ ఏ విధంగా ఉంటుంది అని అంటే యూజువల్లీ ఈ క్యాండిడేట్ విత్ ఎంప్లాయీ ఐడి వర్క్ చేశారా, వర్క్ చేస్తే ఎప్పుడు చెప్పడానికి వర్క్ చేయాలంటే జాయినింగ్ డేట్ ఏంటి, ఎగ్జిట్ డేట్ ఏంటి, డిజిగ్నేషన్ ఏంటి, రిలీవింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ ఇలా కొన్ని ఉంటాయి. అదంతా వీళ్ళు వచ్చరికి ఏంటంటే ఫామ్ ఫిలప్ చేయాలి. మీరు ఎప్పుడైతే మీరు ఎగ్జిట్ అయ్యారో ప్రీవియస్ కంపెనీస్ ఏదైతే మీరు వర్క్ చేశారో ఆ కంపెనీ తాలూకు రెస్పెక్టివ్ హెచ్ఆర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫిల్ చేసి వీళ్ళు పంపిస్తారు. అలానే సర్వీస్ లెటర్ కూడా వాళ్ళు అప్లోడ్ చేసి వాళ్ళు పంపిస్తారు. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే మీరు సెండ్ చేసిన డాక్యుమెంట్స్ ప్లస్ మీ ప్రీవియస్ కంపెనీస్ హెచ్ఆర్ ఏదైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ 2 కంపేర్ చేస్తారు. ఇందులో నుంచి ఈవెన్ 1 పారామీటర్ చేంజ్ అయినా కానీ మీ ఆఫర్ లెటర్ రివోక్ అయిపోతుంది.
ఓకేనా. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి ఏమీ ఎడిట్స్ చెయ్యకండి. ఏమన్నా ఎడిట్ చేస్తే ఆర్ఎల్ చెయ్యాలనుకుంటే ఏమైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చరికి ఏంటంటే ప్రీవియస్ కంపెనీ ఏదైతే మీరు రెస్పెక్టివ్ కంపెనీస్కి కంపెనీ తాలూకు మీరు డాక్యుమెంట్ ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ హెచ్ఆర్కి మీరు కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి ఇలా మిస్టేక్ ఉంది సంథింగ్ ఇలా అని ఫస్ట్ వాళ్ళతోనే మెయిల్ అన్నది డ్రాఫ్ట్ చేయించుకోండి. ఓకేనా. సో ఇలా లేనిది ఓకేనా. సో మీరు చాలా డేంజర్లో పడిపోతారు. ఓకేనా. సో ఇలాంటి విషయాలు చాలామంది తెలియక అంటే చాలా ఈజీగా తీసుకుంటారు. బీజీవీ కదా ఏమున్నది, నేను సెండ్ చేసిన డాక్యుమెంటే వాళ్ళు రిఫర్ చేస్తారు, లేదంటే ఒకటి మెయిల్ ద్వారానే వాళ్ళు ఇలా ఉండదన్నమాట. ఓకేనా. సో చాలా చిన్న చూపు చూసుకుంటూ మీ కెరీర్ని నాశనం చేసుకోకండి. ఓకేనా. సో ఏ డాక్యుమెంట్ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఏది ఫేక్ ఎక్స్పీరియన్స్ లాంటి మ్యానిపులేట్ చేసిన డాక్యుమెంట్స్ కానీ అలాంటి ఏమీ చెయ్యకండి. ఓకేనా. సో వన్స్ ఒక్కసారి మీరు కంపెనీ టర్మినేట్ అయిన తర్వాత ఓకేనా, ఈ ఎన్సీఆర్లో ఆర్ఎల్స్ ఇంకా ఎన్ఎస్ఆర్లో ఆర్ఎల్స్ ఇంకా వేరే పోర్టల్స్లో ఇఫ్ ఇన్ కేసు బ్లాక్ లిస్ట్లో పెడితే ఇంకా అంతే సంగతిలో మీరు ఏ ఎంఎన్సీ కానీ ఇంకా మీరు చేయడం కుదరదు. ఓకేనా. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఏది అడ్డతిరుగులు ఏదైతే ఉంటాయో అటు సైడ్ వెళ్ళకండి. ఓకేనా. ఓన్లీ మీ యొక్క స్కిల్స్ని అండ్ జెన్యూనిటీని మాత్రమే నమ్ముకొని సో ఉండండి. ఇప్పుడు కాకపోయినా రేపైనా మీరు ఏది మంచి పాత్రలో ఉంటారు. ఓకేనా. సో అది ఇఫ్ ఇన్ కేస్ ఈ కాంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మేబీ చెప్పలేం, చాలామందికి ఇలాంటి ఆస్పెక్ట్స్ పైన మేబీ కొంతమంది నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఓకేనా. నాలెడ్జ్ లేకపోయేసరికి పే స్లిప్స్ ఎడిట్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి షేర్ చేయండి, మేబీ చెప్పలేం ఎవరికి ఏం హెల్ప్ఫుల్ అవుతుందో. ఓకేనా. చలో రైట్, బాయ్, టేక్ కేర్.